సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఆ అవమాన భారంతో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకూడదని అభిప్రాయానికి వచ్చినట్లుగా, అలాగే ఆయన అసలు కడప లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా అవినాష్ రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించి కడప లోక్సభ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో చక్రం తిప్పేలాగా ఆయన వ్యూహాలు రచించినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి ఘోర ఓటమిని చవిచూసినటువంటి నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలతో నేను అసెంబ్లీకి వెళ్ళినా ఉపయోగం లేదు, అది కాక 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళడం అవమానంగా భావించి జగన్మోహన్ రెడ్డి అసలు రానున్న రోజుల్లో అసెంబ్లీకి వెళ్ళకూడదని అభిప్రాయానికి వచ్చినట్లుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఆ స్థానం నుంచి రాజీనామా చేయించి కడప పార్లమెంటు స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది? తింగర బుచ్చి తెలుసా? అంటే తింగరోడు అని కూడా అంటుంటారు. తిక్కలోడు కాదు, తింగరోడు వేరు, తిక్కలోడు వేరు. తిక్కలోడు అంటే తిక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కాదిగా ఏదో అంటుంటారు, అది కాదు. తింగరోడు ఏంటంటే అతను అసలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో తెలియని పరిస్థితి. ఎడ్డం అంటే తెడ్డం. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి. ఇప్పుడు అందరూ ఆలోచించే విధంగా నేను ఎందుకు ఆలోచించాలా? డిఫరెంట్. అసలు అది అది హైబ్రిడ్ పీస్. ఏదో భానుమతి ఏదో సినిమా, అది సినిమాలో హైబ్రిడ్ పీస్ కాదు, అది రేర్ పీస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎందుకు మనం పక్కకి వెళ్ళాం, దాని గురించి కాదు. మనం ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళాడా, ఆ ఇంట్రడక్షన్కి దీనికి సంబంధం లేదు, మళ్ళీ నువ్వు లేనిపోయింది. ఇప్పుడు సరే ఉందనుకో, ఆయన అసెంబ్లీకి 10 మందితో వెళ్దామా వద్దా అనుకున్న దాంట్లో అసలు 10 మంది ఉంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ 10 మందిలో ఆల్రెడీ 7-8 మంది మాట్లాడేసుకున్న పరిస్థితుల్లో ఉన్న ఆ ముగ్గురు, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మధ్యలో జగన్మోహన్ రెడ్డి, అంతే. ఇంకా మిగతా వాళ్ళంతా జంపు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అసలు వాళ్ళు పెద్దిరెడ్డి వాళ్ళు కూడా బీజేపీ అంటున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి ఎలా వెళ్తాడు అనుకున్నావు నువ్వు? మాత్రం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ప్రసక్తే లేదు. అసెంబ్లీ కోల్పోలేదు జగన్మోహన్ రెడ్డిని, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని కోల్పోతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 స్థానాలు కట్టబెట్టారు సార్. మరి వాళ్ళ కోసం ఈయన వాయిస్ వినిపించేటువంటి పరిస్థితులు ఉండవంటారా రానున్న రోజుల్లో? నేను జనాన్ని కోల్పోలేదు, జనమే నన్ను కోల్పోయారు. ఓకే. అదే రేర్ పీస్ అనేది. అదే ఏది, ఇప్పుడు నేను కాదు ఓడిపోయింది, మీరు ఓడిపోయారు, జనం ఓడిపోయారు, జగన్ ఓడిపోలేదు అనేది గుర్తుపెట్టుకోండి మీరు ముందు ఒకసారి. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా, అంటే నాయకుడే ప్రజల్ని మోసం చేయడం చూసాం, కానీ ప్రజలు నాయకుడిని మోసం చేయడం మొదటిసారి చూస్తున్నాం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది అనే ఉద్దేశం వచ్చేలాగా వాళ్ళ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అంటే డిఫరెంట్ పీస్ అన్నది అందుకే, రేర్ పీస్ అనేది అందుకే. ఇది రేర్ పార్టీ అనమాట. ఇలాంటి రాజకీయ పార్టీ మనం ఇప్పుడు చూడలేదు. ఇలాంటి పార్టీ అధ్యక్షుడిని కూడా నువ్వు ఎప్పుడో చూసావా? అసలు ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉంటాడా? అసలు నువ్వు ఎన్నాళ్ళు బతుకుంటావు, నీ పార్టీ ఎన్నేళ్ళు ఉంటుంది? ఇప్పుడు శాశ్వత అధ్యక్షుడిగా ఒక నాయకుడిని ఆ పార్టీ నియమించుకున్నప్పుడే నీకు అనిపించాలా ఇది రేర్ పీస్ అని? ఇది రేర్ పార్టీ అంటే ఇప్పుడు ఆయన అసలు విషయం సబ్జెక్ట్ మళ్ళా పక్కదారికి వెళ్తాం. ఏది, అసెంబ్లీకి వెళ్ళాడు, వాట్ నెక్స్ట్? లోక్సభకు వెళ్తాడు. కడప లోక్సభకి బై ఎలక్షన్. కడప లోక్సభకి బై ఎలక్షన్ ఏంద్రా నాయన? అసలు ఈ కడప ఏంటి? ఎప్పుడు చూసినా బై ఎలక్షన్లు, ఈ గోల ఏంటంటే ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ రావడానికి ఏముంది? అక్కడ ఎవరు చనిపోలేదు, మర్డర్ ఏమైనా జరిగిందా? నువ్వు మర్డర్ అంటే మళ్ళీ లేనిపోయింది, హత్య, రాజకీయ, రక్తం. అంటే రక్తానికి కడపకి నీకు అదొక సంబంధం ఉన్నది. ఇంట్లో పిల్లలే విమర్శించారు, ఆడపిల్లలు ఏమన్నారు? మా నాన్న రక్తంతో తడిసిన పునాదులపైన నిర్మించిన పార్టీ అన్న నేపథ్యం. సునీత, షర్మిల, ఆ దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడని, ఈ 5 ఏళ్ళు ఇంకా
అమరావతి రాజకీయం అనవసరం. కాబట్టి మనం ఢిల్లీ వెళ్ళిపోతే అక్కడ కొంత బలం ఉంది కాబట్టి, అక్కడ రాజ్యసభలో 11 మంది కాపలా ఎవరున్నారు? విజయసాయిరెడ్డిని నమ్మి కాపలా పెడితే మనకు తెలుసు ఏం జరుగుద్దో. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని నమ్మి 11 మంది రాజ్యసభ సభ్యులను ఆయన చేతిలో పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళ బాబాయ్కి ఇచ్చారు ఆ పదవి. ఇప్పుడు అవినాష్ రెడ్డిని రాజీనామా చేయమని అడిగాడని మొన్న వెళ్ళారు కదా, మొన్న 3 రోజులు పంచాయతీ. అసలు పంచాయతీ ఇదే, మీకు బయటికి తెలిసిన పంచాయతీ వేరు. ఏంటి మీరేమనుకున్నారు? అక్కడ ఆయన వెళ్ళి పులివెందుల వాళ్ళంతా ఏదో కౌన్సిలర్లంతా చుట్టుముట్టారు. వాళ్ళకి రావాల్సిన బిల్లుల విషయంలో అక్కడ ఏదో వాళ్ళ భేటీ జరిగింది అన్నట్లుగా కొన్ని మేము అప్పుల్లో ఉన్నాము, ఇక ఆత్మహత్యలే మాకు శరణ్యం. అటు అది ఉంది కదా పాడ, పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ, దాని తాలూకు 400 కోట్లు, ఒకటి 200 కోట్లు ఇతర వర్క్స్, మొత్తం 600 కోట్లకు పైగా. 600 కాదు, ఇంకో 600 ఉంది. ఏది మన దీనిలో జల్ జీవన్ కింద చేసిన దాంట్లో, అటు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇంకో 600 1200 కోట్లు నీకు అక్కడే ఆ 2, 3, 4 బిల్లుల్లోనే ఉన్న నేపథ్యంలో మరి సూయిసైడ్ తప్పదని వాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నాకు సంబంధం లేదు, ఇప్పటికే నేను మీకు బోల్డ్ చేశాను మా అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా అని ఆయన వైపు చూపించినట్టు, అవినాష్ కంగారు పడి నన్నేదో వీళ్ళతో కొట్టించి ఏర్పాటు చేస్తున్నాడు, నాకు ఇప్పుడు దుప్పటి ముసిగేస్తే పరిస్థితి ఏంటి అన్నట్టుగా అతను. అసలు యాక్చువల్గా అక్కడ జరిగిన పంచాయతీ కడప లోక్సభ మీదని, దానికి అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తే తను బై ఎలక్షన్ చేస్తే తను కంటెస్ట్ చేసి తను ఢిల్లీ రాజకీయం చేద్దామనే ఒక కథనాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈయన కడప ఎంపీగా వెళ్తాడా? వెళ్తే ముందు అసలు కంటెస్ట్ చేస్తే గెలవాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కడప ఇంతకుముందు కడపలాగా లేదు, ఇంతకుముందు కడప వేరు. ఏది మనం ఇన్ని ఎలక్షన్స్ మనం చూసాం, కానీ ఎప్పుడూ లేనట్టుగా అక్కడ వైఎస్ కుటుంబ ప్రతిష్ట దిగజారింది. ఏంటి వివేకానంద రెడ్డి హత్య ఇవాళ ఆయన మెజారిటీని నీకు 5 లక్షల మెజారిటీ నుంచి ఇవాళ 60,000కి తగ్గించేసింది. అవినాష్ రెడ్డికి మొన్న మెజారిటీ ఎంత వచ్చింది? 60,000 కదా. 60,000 మెజారిటీతో నీకు బొటాబొట్టి బయటపడ్డాడు. పార్లమెంట్కి 60,000 అంటే అది అందులో కడప లాంటి లోక్సభకి గతంలో జగన్మోహన్ రెడ్డికి 5 లక్షల పైన వచ్చినాయి. 5,40,000 మెజారిటీ. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమంలోనే ఉన్నాడా? లేదు, తను దిగితే తమ్ముడికి తక్కువ వచ్చింది కాబట్టి నేను దిగితే ఎక్కువ వచ్చుద్ది అంటున్నాడా? ఇప్పుడు ఈ పంచాయతీ తేలుద్దా? అసలు భారతీ మేడం పాత్ర ఏంటి? ఇప్పుడు ఆమెకి అడకత్తెరలో పోకచక్క అయింది ఆమె పరిస్థితి. ఏంటి అటు అవినాష్ రెడ్డి మరి మేనమామ కొడుకు, వాళ్ళు మేనమామ పిల్లలే కదా. ఇక్కడ అసలు ఈయన భర్త ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రెండింటి మధ్య నలిగిపోయే పరిస్థితి ఆమెనమాట. ఇప్పుడు అవినాష్కి చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డికి మరి ఇతను వినే పరిస్థితిలో లేడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పంచాయతీ ఎవరు తెలుస్తారు? అక్కడ ఇంకో విషయం, అవినాష్ రెడ్డితో పెట్టుకుంటే ఆషామాషి కాదు. ఓకే, అవినాష్ రెడ్డితో పెట్టుకుంటే వివేకానంద రెడ్డి ఏమయ్యారు? బాత్రూమ్, నీకు బాబాయ్ బాత్రూమ్ గుర్తుంది కదా. ఇప్పుడు కడప లోక్సభ కోసమే ఆ హత్య జరిగిందని సిబిఐ నిర్ధారించినది. సిబిఐ ఛార్జ్షీట్ల దీంట్లో రాజకీయ ఆధిపత్యం కోసం అక్కడ మనుషులను చంపేటటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళా కొరివితో తలగొక్కుంటాడా జగన్మోహన్ రెడ్డి? కొరివి ఏంటి? ఇప్పుడు అక్కడ గనక బై ఎలక్షన్ తీసుకొస్తే కడప లోక్సభకి ఆయన వెళ్ళి నేను ఢిల్లీ రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కొరివితో తలగొక్కున్నట్టు అవుతుందన్నమాట. దయచేసి ఆయన మరి ఆలోచన ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ అది విరమించుకోవటం మంచిదన్నమాట. ఎందుకంటే ఆయన మరి ఈ పరిస్థితుల్లో కడుపు కోత తట్టుకోలేదు ఆ తల్లి ఎవరు? విజయమ్మ. ఏదైనా జరగరాంది కనుక జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవైపు వివేకానంద రెడ్డి ఇప్పటికీ నీకు ఆ దారుణ హత్య, 2 లీటర్ల బ్లడ్, 7 గొడ్డలి దెబ్బలు, తల బగిలి నీకు బద్దలైన ఛాతీ గీతి, దేనికోసం జరిగిన హత్య? రాజకీయమే కదా. పొలిటికల్ మర్డర్స్ అంత తీవ్రంగా ఉన్నప్పటికీ అక్కడ బై ఎలక్షన్ అనవసరం. అవినాష్ రెడ్డి సరే ఆయన జైలుకి వెళ్తాడా లేకపోతే ఉంటాడా అది సిబిఐ డిసైడ్ చేస్తుంది, కోర్టులు డిసైడ్ చేస్తాయి.
భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇలాంటి బలమైన వ్యక్తులను ఢీకొనటానికి జగన్మోహన్ రెడ్డి అది మరి కొరివితో తలగొక్కోడు.